అందరికీ మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలో ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. కృప లేకపోతే మన బ్రతుకు వ్యర్థమే. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి కృపామయుడు ఆయన కృప నీకు కావాలి అంటే కనుక, కృపాక్షేమము నీ వెంట రావాలి అంటే కనుక నువ్వు చేయవలసినటువంటి మొదటి పని ఏమిటంటే దీనులుగా మారిపోవాలి. దీనులకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు మరియు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. దీనులుగా మనం మారాలి, దీనత్వం మనలోనికి రావాలి. దావీదు కూడా మనం గమనించినట్లయితే కనుక కృపాక్షేమం ఎందుకు వచ్చిందంటే దావీదు దీనుడుగా మారాడు. రాజాభిషేకం అయిపోయినప్పటికీ కూడా తగ్గించుకున్నాడు. తాను తగ్గించుకోవాలి. ఎవరైతే తాను తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారని బైబిల్ గ్రంథంలో మనము చాలాసార్లు చూసాము. అంత మాత్రమే కాదు, యేసుప్రభు చెప్తున్న మాట కూడా అదే, తగ్గించుకున్న వారు హెచ్చింపబడతారు, హెచ్చించుకున్న వారు తగ్గించబడతారు. మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము, క్రీస్తును కలిగినటువంటి మనము, క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి మనమందరము కూడా చేయవలసిన పని ఏమిటంటే తగ్గించుకోవాలి. తగ్గింపు స్వభావం మనలో ఉండాలి, తగ్గింపు తత్వం మనలో ఉండాలి. పొరపాటున ఎక్కడా కూడా హెచ్చింపు స్వభావం మనలోనికి రాకూడదు, గర్వం అనేది మనలోనికి రాకూడదు. గమనించాలి. రక్షణ పొందుకున్నటువంటి మనము, దేవుని కృపలో ఉన్నటువంటి మనమందరము కూడా తగ్గింపు స్వభావములో మనమందరం కూడా ముందుకు సాగవలసిన వారం అయి ఉన్నాము. అప్పుడు ఖచ్చితముగా కృపాక్షేమములు మన వెంట వస్తాయి. ఇక్కడ కృప గురించి రాశారు. మరి యాకోబు పత్రిక 4:6 చూసినటువంటి మాటలు మనం చూస్తే, ఎవరైతే దీనులుగా ఉంటారో వారికి దేవుడు కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. దీనత్వానికి యేసుక్రీస్తు ప్రభు వారండి. నిజంగా ఆయనే దీనుడు = యేసుప్రభు అని రాసుకోవాలి. ఎందుకంటే ఆయన దేవుడయ్యుండి, మహనీయుడయ్యుండి, శక్తిమంతుడయ్యుండి, పరిశుద్ధుడయ్యుండి, సమస్తమును విడిచిపెట్టి అమరుడుగా ఉన్నటువంటి ఆయన, సమీపింపరాని తేజస్సులో అమరుడుగా ఉన్నటువంటి ఆయన సమస్తమును విడిచిపెట్టి ఈ పాప లోకములోనికి నరుడుగా, మానవుడుగా, హీనుడుగా, దీనుడుగా, రిక్తుడుగా మన కొరకు రావడము గొప్ప విషయం. అందుకనే దీనుడు = యేసుప్రభు అని చెప్పాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం. 7వ వచనం, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని. ఎంత దీనత్వం చూడండి ఒకసారి. ఆయన దాసుడు ఆయన కాదు, దేవుడు ఆయన. సమస్త మానవులను సృష్టించిన వాడు ఆయనే. ఆయన లేకుండా ఏది కలుగలేదు. సర్వము కూడా ఆయన చేతుల మీదనే సృష్టింపబడింది. సృష్టికర్తగా కనబడుతూ ఉన్నాడు ఆయన. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇప్పుడు మనందరి కొరకు రక్షణకర్తగా మారడానికి ఆయన చేసినటువంటి పని ఏమిటంటే తన్ను తాను సంపూర్ణంగా తగ్గించుకున్నాడు. ఇది దీనత్వం అంటే. తగ్గించుకోవడం మాత్రమే కాదు, ఈ భూలోకములకు వచ్చినటువంటి ఆయన మానవుడు ఎలా జీవించాలో, ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, దేవునితో ఎంత భక్తి కలిగి జీవించాలో, ఎంత పరిశుద్ధంగా జీవించాలో ఇవన్నీ కూడా చేసి చూపించాడు. ఇతరుల పట్ల ప్రేమ కలిగి జీవించాడు. ఎంత గొప్ప దేవుడు మన కొరకు. అంత గొప్ప దేవుడు ఇంత నరుడై ఈ లోకానికి వచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఏమీ లేనివాడిగా హీనుడుగా మారిపోయాడండి. అంత గొప్ప దీనత్వం. మరి నీలో దీనత్వం ఉందా? ప్రభువు నమ్ముకుంటే సరిపోదు. ఆయన దీనుడుగా ఉన్నట్టుగా మనము కూడా దీనులుగా మారితేనే పరలోక రాజ్యంలోనికి వెళతాం. చాలామంది అంటారు కదా, ఈ మతంలోని దిగిపోయావా అని అడుగుతూ ఉంటారు చాలామంది. నన్ను కూడా అలా అడిగారు. అప్పుడు నేను చెప్పాను, దిగిపోతేనే మనం ఎక్కగలం పరలోకం. మనం దిగిపోతేనే పరలోకం ఎక్కిపోగలం, లేకపోతే ఎక్కలేము. నిజంగా ఆ మాట చాలా సంతోషం. దిగిపోయారా అంటూ ఉంటారు, మతంలోని దిగిపోయారని అడుగుతూ ఉంటారు తెలియనటువంటి వారు. అప్పుడు మనం చెప్పాలి, అవును దిగిపోయాం. ఎందుకంటే మనం దిగితేనే ఎక్కగలం. దేవుని మహిమ కలుగును గాక. ప్రతి విషయంలో కూడా మనము దిగవలసిన వారమై ఉన్నాం. ప్రతి విషయంలో కూడా మనము తగ్గవలసిన వారమై ఉన్నాం. అలా తగ్గితేనే దేవుడు మనను హెచ్చిస్తాడు. ఈ మాట మనం గమనించాలి. ఇక్కడ రాయబడినటువంటి మాట మరి 7వ వచనం, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. తన్ను తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణము పొందేంత వరకు కూడా ముఖం మీద కాండ్రించి ఉమ్మివేశారు.
అందరూ ఉమ్మవేసినా కానీ ఎవరిని కూడా ఏమీ అనలా. శ్రమకాల ధ్యానాలలో ఉన్నటువంటి మనము గమనించవలసినటువంటి విషయము, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కొరకు ఈ లోకంలోనికి రాలా, ఆయన కొరకు భూమి మీదకు మానవుడిగా రాలా, ఆయన కోసం ఏమీ చేయలా, మన కోసమే వచ్చాడు, మన కోసమే తను తగ్గించుకున్నాడు, మన కోసమే అవమానం పొందుకున్నాడు, మన కోసమే బాధలు అనుభవించాడు, మన కోసమే సమస్తమును చేశాడు, మన కోసమే సమస్తమును విడిచిపెట్టి రిక్తుడిగా, హీనుడిగా, దీనుడిగా శిక్షను అనుభవించడానికి, మనల్ని రక్షించడానికి ఈ పాపలోకములోనికి వచ్చాడు. ఆయన చేసిందంతా కూడా మన కోసమే. వాక్యం ఇచ్చినటువంటి దైవ బిడ్డలారా గమనించాలి. ఆయన అన్నీ కూడా మన కోసమే చేశాడు. నిత్య జీవములోనికి నడిపించడమే ఆయన ధ్యేయముగా ఉంది. ఏ ఒక్కరూ నశించిపోవడానికి ఇష్టము లేదు, ప్రతి ఒక్కరూ కూడా రక్షింపబడాలి. అందుకనే ఇంకా చూస్తూ ఉన్నాడు ఆయన కృపాకాలాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఎంతకాలం మారకుండా ఉంటావు, ఎంతకాలము ప్రభు అడుగుతూ ఉన్నాడు. సమయము సమీపించనై ఉన్నది, ఆయన రానై ఉన్నాడు, లేదా మనమైనా వెళ్ళిపోవాల్సిన సమయం రావనై ఉన్నది. కాబట్టి మరి ఆయన దీనుడుగా, హీనుడుగా, రిక్తుడుగా ఎందుకు మారాడంటే మన కోసమే మారిపోయాడు. మరి ఇలాంటి దీనుడుగా ఉన్నటువంటి ఆయన మనం కలిగి ఉన్నప్పుడు మరి మనలో దీనత్వం లేకపోతే మనం నమ్ముకుంటే ఏం ఉపయోగం? మనం తగ్గింపు స్వభావం లేకపోతే నమ్ముకోవడం వల్ల ఏం ఉపయోగం? ఆయనలో ఉన్నటువంటి సారూప్యం మనలోనికి రావాలి, మనము ఆయన వలె మార్చబడాలి, ఆయన తత్వం మనలోనికి రావాలి, ఆయన ప్రేమ మనలోనికి రావాలి, ఆయన జాలిగుణం మనలోనికి రావాలి, ఆయన క్షమాగుణం మనలోనికి రావాలి, అలాగే ఆయన దీనత్వం కూడా మనలోనికి రావాలి. మనము దీనులుగా ఉంటేనే మనకు మరి ఆయన కృప లభిస్తుందని ఇక్కడ వాక్యంలో యాకోబు పత్రిక 4:6 చాలా స్పష్టంగా మనం చూసాం. మరి క్షేమం గురించి మాట్లాడితే కనుక 37వ కీర్తన 11వ చరణం 37:11 చదువుతాం. క్షేమం గురించి, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఇక్కడ కూడా చాలా స్పష్టంగా ఉంది. అంటే దీనుల గురించి చెబుతున్నాడు. ఇక్కడ కూడా దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు అని రాయబడింది. అంటే మనము దీనులుగా ఉంటే, ఇందాక రాయబడినటువంటి మాట, దీనులకు దేవుడు కృప చూపిస్తున్నాడు, అలాగే దీనులకు దేవుడు క్షేమం ఇస్తూ ఉన్నాడు. అంటే దావీదు గారి జీవితంలో మరి దీనత్వము, అలాగే మనం చూసినట్లయితే కనుక ఈ దీనత్వము ఉండడం వల్లే ఆయన జీవితంలోకి ఏమొచ్చిందంటే ఒక పక్కన కృప వచ్చింది, రెండవది క్షేమం వచ్చింది. ఈరోజు మన జీవితంలో కూడా కృపాక్షేమములు రావాలి అంటే కనుక ఖచ్చితంగా మనమందరము కూడా దేవుని మరి ఆ యొక్క దీనత్వము, యేసుక్రీస్తు ప్రభువు వారు మాదిరిగా మనకున్నారు కాబట్టి ఆయన వల్లే మనం కూడా దీనులుగా మారినట్లయితే ఖచ్చితముగా మనకు కూడా కృపాక్షేమములు వెంట వస్తాయి. ఎందుకు? దీనత్వం కాకుండా, దీనత్వం లేకుండా ఆ గర్వముతో నేనే అనేటటువంటి తత్వముతో నువ్వు ముందుకు వెళుతూ ఉంటే కనుక నీకు దీనత్వం లేనట్టే. కృపాక్షేమములు వెంట రావట్లేదు అంటే కనుక నీలో ఇంకా నువ్వు దీనత్వం లేదు. దీనత్వం రావాలి అంటే గర్వాన్ని పక్కన పెట్టు, రావాలి అంటే పగను పక్కన పెట్టు, రావాలి అంటే అసూయను పక్కన పెట్టు, కక్షను పక్కన పెట్టు, ప్రేమ మాత్రమే కలిగి ఉండు, తగ్గింపు మాత్రమే కలిగి ఉండు. ఇతరులను క్షమించే తత్వం నీలో ఉంటే ఖచ్చితంగా నీవు దీనుడివే, దీనురాలువే. నీవు దీనురాలువే. మరియా దీనురాలయ్యింది, తర్వాత ధన్యురాలుగా మార్చబడింది. కాబట్టి దీనత్వములో మనం ఎక్కడ కూడా మరి తగ్గకుండా దీనత్వాన్ని ధరించుకుని మనం వెళితే దేవుడు మనకు హెచ్చింపిస్తాడు. కాబట్టి దీనులకు కృప అలాగే క్షేమము రెండూ కలుగుతాయి. ఇది ఒకటి. రెండవదిగా మనం గమనించినట్లయితే కనుక మరి దావీదు జీవితంలో కృపాక్షేమములు రావడానికి రెండవ కారణము, ఒకటి దీనుడుగా కనబడుతూ ఉన్నాడు ఆయన. రెండవ కారణాన్ని మనం గమనిస్తే కనుక రెండవ కారణము 32వ కీర్తన 10వ వచనం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక యుంచు వానిని కృప ఆవరించుచున్నది. అంటే ఎవరైతే ఆయన నమ్మిక ఉంచుతారో వారికి కృప వస్తుంది. అంటే దావీదు జీవితంలో కృపాక్షేమానికి కారణం ఏమిటంటే ఆయన యందు నమ్మిక ఉంచాలి, అనగా విశ్వాసము కలిగి ఉండాలి. ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో, నమ్మిక కలిగి ఉంటారో వారి జీవితంలోనికి ఖచ్చితముగా దావీదు జీవితంలోకి వచ్చినటువంటి కృప ఏదైతే ఉందో అదే కృప మన జీవితంలో కూడా వస్తుంది. కాబట్టి మనమందరం కూడా విశ్వాసము కలిగి ఉండాలి. మరి క్షేమము కావాలంటే యోబు గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం.
యోబు గ్రంథం 13:9. ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా? ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా? లేక ఒకడు నరులను మోసము చేయునట్లు మీరు ఆయనను మోసము చేయుదురా? మీరు రహస్యముగా గమనించాలి. పక్షపాతము. ఆయన పరిశోధించుట క్షేమమా అని రాయబడి. అంటే ఈ వాక్యము ద్వారా మనం గమనిస్తే గనక క్షేమము అనేది మన మీదకి రావాలి అంటే పరిశోధన అనేది జరగాలి. ఎవరైతే పరిశోధించబడతారో వారి జీవితంలోనికి క్షేమము వస్తుంది. ఏ పరిశోధన అంటే గనక విశ్వాసము స్థాయి కొలమానములోకి దేవుడు తీసుకుంటాడు. అంటే దేవుడు ఖచ్చితముగా పరిశోధిస్తాడు. ఆయన పరిశోధించే దేవుడుగా, పరిశీలించే దేవుడుగా, పరీక్షించే దేవుడుగా మరి మనకు కనబడుతూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఈ విషయము కూడా దావీదు గారే మరి ఆయన కీర్తనలో ఒకసారి ప్రస్తావించారు. యెహోవా అనేటటువంటి ఆయన అనగా దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, తనేటువంటి దేవుడు మనల్ని పరీక్ష చేస్తాడంట, పరిశీలన చేస్తాడంట, అలాగే పరిశోధన చేస్తాడంట. ఈ దేని మీద అంటే కనుక నీ విశ్వాసపు స్థాయి మీద పరిశోధన చేస్తాడు. ఈరోజు క్రైస్తవుడుగా నువ్వు పిలువబడుతున్నావంటే కనుక నీలో విశ్వాసపు స్థాయి ఒక అద్భుతమైనటువంటి స్థాయిలో ఉండాలి. విశ్వాసంలో మనం ఎక్కడ కూడా రాజీ పడకూడదు. విశ్వాసంలో మనం ఎక్కడ కూడా తగ్గకూడదు. విశ్వాసపు స్థాయి పెరుగుతా వెళ్ళాలి. అవిశ్వాసులుగా మనం మారిపోకూడదు. విశ్వాసములో అధిక విశ్వాసం మనం కలిగి ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. విశ్వాసము కలిగినటువంటి వారు ఉంటారు, అల్ప విశ్వాసం కలిగిన వారు ఉంటారు, అలాగే అధిక విశ్వాసం కలిగిన వారు ఉంటారు. అలా కాకుండా అసలు విశ్వాసమే లేకపోతే వారిని అవిశ్వాసులు అంటారు. పొరపాటున అవిశ్వాసులుగా మనం మారడానికి వీలు లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో అవిశ్వాసులకు మరి గమనించినట్లయితే కనుక వారి చరిత్ర ఎలాగుందంటే కనుక వారు పరలోక రాజ్యంలోనికి వెళ్ళరు అని రాయబడింది. అంటే అవిశ్వాసులు ఎక్కడికి పోతారంటే నిత్యాగ్ని గుండంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే విశ్వాసమందు స్థిరత్వం కలిగి ఉండాలి. మనము ఆయన మీద అపారమైన నమ్మిక కలిగి జీవించాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా సెలవిస్తూ ఉంది. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీ పత్రిక 2:4. మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను. మన విశ్వాసము ఎలా ఉండాలి అంటే కనుక దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి, మనుషుల జ్ఞానమును కాదు. కాబట్టి విశ్వాసమందు మనం స్థిరులుగా ఉంటే అప్పుడు మన జీవితంలోనికి ఏమొస్తాయంటే కృపాక్షేమాలు వస్తాయి. అంటే మనం కలిగినటువంటి విశ్వాసము పరీక్షించబడుతుంది. విశ్వాసము కలిగి ఉంటే కృప వస్తుంది. క్షేమం కావాలంటే మనము ఖచ్చితముగా ఆ విశ్వాసములో మనమందరము కూడా స్థిరులుగా మారాలి. అంటే మన విశ్వాసము స్థాయి పరీక్షింపబడిన తర్వాత దేవుడు మనకు క్షేమాన్ని ఇస్తాడు. కాబట్టి రెండవదిగా మనం చేసే పని ఏమిటంటే విశ్వాసములో మనము చాలా స్టాండర్డ్ కలిగి ఉండాలి. ఎక్కడ మనము తగ్గకుండా ముందుకు వెళ్ళాలి. అబ్రహామును మనం తీసుకున్నట్లయితే ఆయన విశ్వాస వీరుడుగా ఎందుకు పిలువబడ్డాడంటే మరి దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడిందని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ఈరోజు నువ్వు దేవుని ఎంత నమ్ముతున్నావు, ఎలా నమ్ముతున్నావు? సమస్య వచ్చిందంటే కనుక దేవుడి మీద నువ్వు ఆధారపడుతున్నావా లేదా ప్రజల మీద ఆధారపడుతున్నావా? సమస్య వచ్చిందంటే ఈ సమస్య ఎలా పరిష్కరించాలని మరి నీలో నీవు తపన పడిపోవడం కాదు, కానీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన మందిరంలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ సమస్య ఏదైనప్పటికీ, నీ శోధన ఏదైనప్పటికీ, నీ బాధ ఏదైనప్పటికీ, నీ బలహీనత ఏదైనప్పటికీ, నీ ఇబ్బంది ఏమైనప్పటికీ, నీ ఇరుకు ఏదైనప్పటికీ అన్నీ కూడా తొలగించి వేసి నీకు సమాధానం ఇస్తాడు. ఎప్పుడు అంటే కనుక నీవు ఆయన యందు నమ్మిక కలిగి ఆయన విశ్వాసం ఉంచి ఆయన పూర్తిగా ఆయన మీద నువ్వు ఆధారపడితేనే నీ జీవితంలో ఈ కార్యాలు జరుగుతాయి. కానీ నేటి కాలంలో మనం మనుషులు నమ్ముతూ ఉంటాం, నేటి కాలంలో అధికారులు నమ్ముతూ ఉంటాం, వారి మీద ఆధారపడతాం, వీరి మీద ఆధారపడతాం, కానీ కార్యాలు జరుగుతాయంటే జరగవు. మనం ఆధారపడవలసింది ఎవరి మీద అంటే దేవుడి మీద మనం ఆధారపడాలి. అనగా ప్రార్థన చేయాలి. ఏ కార్యము చేయాలన్నా కానీ చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, ఏదైనా మన జీవితంలో ఏది వచ్చినా కానీ, ఏది ప్రారంభించినా కానీ మనం ముందు ప్రార్థనతో ప్రారంభించాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి రూల్. దేవుని మహిమ కలుగును గాక. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక అబ్రహాము జీవితము అద్భుతమైనటువంటి జీవితముగా ఎందుకు మలచబడింది అంటే కనుక విశ్వాస వీరుడుగా ఆయన పిలువబడటం మాత్రమే కాదు, విశ్వాసులకు తండ్రిగా ఎందుకు పిలువబడుతున్నాడంటే అతడు దేవుని పూర్తిగా నమ్మాలి. విశ్వాసమందు మనం స్థిరత్వంలోకి రావాలి. అంత మాత్రమే కాదు, యోబు జీవితము కూడా అంతే. యోబు ఎన్నో అద్భుతంగా ఆయన గురించి చరిత్ర, యోబు గ్రంథం చాలా అద్భుతమైనటువంటి విషయాలు, ఎన్నో పుస్తకాలు ఆయన గురించి రాయబడ్డాయి. ఎందుకంటే కనుక యోబు జీవితము చాలా అద్భుతమైనటువంటి జీవితం. ఎక్కువ శ్రమల గుండా వెళ్ళినటువంటి జీవితము యోబు జీవితం. అన్నీ ఉన్నాయి, సడన్గా అన్నీ పోయాయి. బ్రతుకులో శూన్యం వచ్చేసింది, బ్రతుకులో చీకటి ఏర్పడిపోయింది, ఖాళీ ఏర్పడిపోయింది. అలాంటి సమయంలో విశ్వాసిగా ఉన్నటువంటి యోబు
అవిశ్వాసిగా మారిపోవాలి. కానీ అలా జరగలేదండి. అన్నీ పోయినా కానీ దేవుణ్ణి ఒక్క మాట కూడా అనకుండా నిలవబడినటువంటి గొప్ప మహాజ్ఞాని ఎవరంటే యోబు. మహాభక్తుడు ఎవరంటే యోబు. ఎందుకంటే యోబు గురించి అంత చరిత్ర ఉంది. భక్తి జీవితంలో ఒక స్టాండ్ ఆయన తీసుకున్నాడు. దేవుడు ఆయన్ని ఎంతలా పరీక్షించాడు, ఎంత పరిశోధన చేశాడు అంటే సాతానుతో ఛాలెంజ్ చేశాడు దేవుడు. కానీ అద్భుతమైనటువంటి విజయాన్ని మరి దేవుడు పొందుకున్నారు. అంత మాత్రమే కాదు, అద్భుతమైన విజయాన్ని యోబు మరి అక్కడ మనం కనపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే భక్తి జీవితంలో, విశ్వాసపు జీవితంలో మనం ఎక్కడ కూడా తగ్గకుండా ముందుకు వెళ్ళాలి. వీళ్ళందరూ కూడా విశ్వాస వీరులు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం గమనిస్తే కనుక అక్కడ ఎబ్రీ పత్రికలో మరి 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా కనపడుతుంది. ఏబేలు కనపడతాడు అందులో, హానోకు కనపడతాడు అందులో, నోవాహు కనపడతాడు అందులో, అలాగే అబ్రహాము గారు కనపడతారు, ఇస్సాకు, యాకోబు, వీళ్ళందరూ విశ్వాస వీరులు. దావీదు గారు, సంసోను, వీళ్ళందరూ కూడా విశ్వాస వీరులు. మరి వీళ్ళ జాబితా ఎందులో కనపడుతుంది? మరి మన జాబితా ఎక్కడ కనపడాలంటే కనుక జీవగ్రంథంలో కనపడాలి. విశ్వాసములో మనం ఎక్కడ కూడా తగ్గకుండా ఉండాలి. ఎవరైతే విశ్వాసములు స్థిరముగా ఉంటారో వారి జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. అంత మాత్రమే కదండి, కృపాక్షేమములు వెంట వస్తాయి. మొట్టమొదటిగా దీనులుగా ఉంటే కనుక కృపాక్షేమములు మన వెంట వస్తాయి. రెండవది, మనం విశ్వాసము కలిగి ఉన్నట్లయితే కనుక మన జీవితంలో కృపాక్షేమములు మన వెంట వస్తాయి. మరి నీ జీవితంలో కార్యాలు జరగట్లేదు, కారణం చెప్పమంటావా? విశ్వాసములు సరిగ్గా లేవు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నమ్మాలండి దేవుణ్ణి. నేను ఒక్క మాట చెప్తున్నాను, దేవుడిని మనం నమ్మాలి. ఎంతలా నమ్మాలంటే గుడ్డిగా నమ్మాలి మనం దేవుణ్ణి. మహిమ కలుగును గాక. నా దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో కార్యం జరిగిస్తాడు అని మనము నమ్మి ప్రార్థన చేస్తే ఏ కార్యమైనా జరిగిపోతుంది. దేవునికి స్తోత్రం. నమ్ముతావా? ఈరోజు నమ్మాలి ఖచ్చితంగా. కానీ మనం ప్రార్థన చేస్తూ ఉంటే అవిశ్వాసము అనగా అపనమ్మిక, ఇది జరుగుద్దా, ఇది జరగదా, ఏంటి అని ప్రశ్న మన దగ్గర ఉండకూడదు. సమాధానానికి కర్త మనము సేవిస్తున్న దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు. శూన్యములో, ఏమీ లేనటువంటి శూన్యములో సృష్టిని కలగజేసిన దేవుడు, నోటి మాట చేత సమస్తమును కూడా సృష్టించిన దేవుడే మనము సేవిస్తున్న దేవుడు. కాబట్టి నమ్మిక కలిగి ఉండు. మూడవదిగా మనం చూసినట్టయితే కనుక దేవుని అనుసరించే వారికి కృప మరియు క్షేమము వారి వెంట వస్తాయని చెప్పేసి లేఖనం సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 7:9. కాబట్టి మీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృప చూపువాడును నమ్మతగిన దేవుడుననియు అనియు తను ద్వేషించు వారిలో. చాలండి. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే ఎవరైతే ఆయనను అనుసరిస్తారో, ఎవరైతే ఆయన శాసనాలను అనుసరిస్తారో వారి జీవితంలో 1000 తరముల వరకు కూడా దేవుని కృప నిలిచి ఉంటుంది. ఎంత గొప్ప మాట అండి. అంటే మనం ఆయన అనుసరిస్తే ఆయన కృప మనకు లభిస్తుంది. మరి క్షేమం కావాలంటే ఏం చేయాలి? మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం. మరి క్షేమం కావాలంటే ఏం చేయాలి? మొదటి సమూయేలు గ్రంథం 12:14. మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల క్షేమము కలుగును. రెండు ఒకలా కనబడుతున్నాయి. అక్కడేమో కృప, ఇక్కడేమో క్షేమం. మనకు కావాల్సింది ఏంటి? కృపా క్షేమం. ఈరోజు వాక్యం వింటున్నటువంటి తల్లులారా, చెల్లులారా, అన్నలారా, అక్కలారా గమనించండి. మీ జీవితంలో కృపాక్షేమములు మీ వెంట రావాలి అంటే మీరు దేవుణ్ణి అనుసరించాలి. మనం ఏవేవో అనుసరిస్తూ ఉంటాం. కాదు, దేవుణ్ణి అనుసరించాలి. యేసు క్రీస్తు ప్రభువుని మనం అనుసరించాలి. దేవదేవుని మనం అనుసరించాలి. ఆయన ఆజ్ఞను అనుసరించాలి. అలా చేస్తే కనుక మన జీవితంలో కృపాక్షేమములు వెంట వస్తాయి. దావీదు గారు అలా చేశారు కనుకనే ఆయన జీవితంలో అంటున్నాడు కదా, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. అవును, కృపాక్షేమములు మన వెంట రాకపోతే మన జీవితం ఏమైపోతుంది? కృప లేకపోతే మన జీవితం ఏమైపోతుంది? కేవలము కృప వల్ల మాత్రమే మనం రక్షింపబడ్డాము. మన అర్హత ఏమీ కాదు. కేవలము ఆయన కృప చూపించాడు కాబట్టి మనకు రక్షణ భాగ్యం లభించింది. రక్షింపడినటువంటి మనము మరి తీసుకున్నటువంటి ఈ రక్షణను మనము జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి.
ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎలాగు తప్పించుకుందుము? రాబోతున్నటువంటి కడవరి దినాలలో ఉగ్రత దినాలు ఉన్నాయి. వాటిని తప్పించుకోవాలంటే మనం ఎత్తబడేటటువంటి వారముగా ఉండాలి. ఎత్తబడాలి అంటే పొందుకున్నటువంటి ఈ రక్షణ మనం చివరి వరకు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎప్పుడు మృంగుదామా అని ఎదురు చూస్తా ఉన్నాడు సాతాను. గర్జన సింహం వలె వాడు రెడీగా ఉన్నాడు. విశ్వాసములో నుంచి అవిశ్వాసులుగా మార్చేయడానికి, విశ్వాసములోని తప్పించడానికి. అంత మాత్రమే కాదు, మనం అనుసరిస్తున్నటువంటి ఈ నమ్మకత్వం నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నము వాడు చేస్తూ ఉన్నాడు. జాగ్రత్త. రక్షణను కోల్పోయేలా చేసేటటువంటి తత్వం వాడిది. రక్షింపబడినటువంటి మనలను పరలోకం చేర్చాలనేటువంటి గురి కలిగి ఉన్నది యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరి వాక్యం. దేవుడు మహిమ కలుగునుగాక. కాబట్టి మనము గురి కలిగి ఆయన వైపు మనం వెళ్ళాలి. పొందుకున్నటువంటి ఈ రక్షణను మనం చివరి వరకు ఏం చేయాలంటే కాపాడుకోవాలి. తప్పించే ప్రయత్నమేమో సాతాను గడిదైతే మనలను రక్షించి నడిపించే ప్రయత్నం ఎవరిదంటే కనుక యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి మనం ఎవరిని అనుసరించాలి అంటే యేసయ్యను అనుసరించాలి, ఆయన ఆజ్ఞలు అనుసరించాలి, ఆయన మాటలను అనుసరించాలి. మరి పరిశుద్ధ గ్రంథము చెప్తున్నటువంటి మాటలు మనం అనుసరించి మనం ముందుకు సాగినట్లయితే ఖచ్చితముగా కృపాక్షేమలు మనం వెంట వస్తాయి. రైట్, ఇంకో మాట చూపిస్తాను మీకు. శిష్యులు మనం గమనిస్తే కనుక ప్రభువుని అనుసరించి నడిచారండి. అందుకని వారి జీవితాలు అద్భుతంగా ఆశీర్వదించబడ్డాయి. ప్రభు అంటాడు కదా, నన్ను వెంబడించండి అనగానే వారు అన్ని విడిచిపెట్టి వెంబడించారు, అనుసరించారు. అలా అనుసరిస్తే ఇప్పుడు మనం చూస్తే కనుక వారి స్థాయి ఎలా ఉందంటే అద్భుతమైనటువంటి స్థాయిలో వారు ఉన్నారు. పరలోకములో మరి గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట, పరలోకములో నేను ఉంటాను, సింహాసనం ఉంటుంది, చుట్టూ 12 సింహాసనం, దాని మీద మీరు కూర్చుంటారని చెప్పాడు. ఎందుకంటే ఆయన అనుసరించి నడిచారు. మనము కూడా ఆయన మాటలు అనుసరించి నడాలి, ఆయన ఆజ్ఞలు అనుసరించి నడాలి. అలా అనుసరించి నడిస్తే కనుక అప్పుడు కృపాక్షేమములు మనల్ని అనుసరిస్తాయి, మన వెంట వస్తాయి. అంటే కృపాక్షేమములు మన వెంట రావాలి అంటే దీనులుగా మనం ఉండాలి, దినత్వం కలిగి ఉండాలి. రెండవదిగా విశ్వాసములో మనం స్థిరముగా ఉండాలి. మూడవదిగా మనం గమనిస్తే కనుక దేవుని అనుసరించే వారముగా మనం ఉండాలి. అలా ఉంటే కృపాక్షేమములు మీ వెంట వస్తాయి. ఇక నాలుగవది మనం గమనిస్తే కనుక 86వ కీర్తన 5వ చరణం, 86వ కీర్తన 5వ చరణం. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారి అందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే మొర్ర పెడతారో వారి జీవితములో కృప కలుగుతుంది. మీకు కూడా దేవుని యొక్క కృప కలుగునుగాక. ఆమేన్. కాబట్టి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి, కృప కావాలి అంటే. అలాగే 126వ కీర్తన 6వ చరణం, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడం అక్కడ రాయబడి ఉంటుంది. అంటే క్షేమాన్ని మనం కోరుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు మనకు క్షేమం ఇస్తాడు. అంటే ఫైనల్ చెప్పే మాట ఏమిటంటే మీకు కృపాక్షేమము రెండూ కావాలి అంటే ప్రార్థనలో మనం అందరము కూడా బలముగా ముందుకు సాగాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే మనం ఆయన కృప పొందుకుంటాం. ప్రార్థనే కదా సమస్తమును కూడా మరి మన జయ జీవితం నడిపించేది. మరి అలాంటి ప్రార్థన నీ జీవితంలో ఉందా? అలాంటి ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? భక్తి జీవితంలోనే ఉన్నావు, బాగానే ఉంది, కానీ ప్రార్థన నీలో ఉందా? అడుగుతూ ఉన్నాడు ఈరోజు దేవుడు. మహిమ కలుగునుగాక. అలా ప్రార్థనను కలిగి ఉంటే కనుక, ప్రార్థన జీవితంలో మనం ఉన్నట్లయితే కనుక, ఆయనతో మనం మాట్లాడే అనుభవములు మనం ఉంటే కనుక కృపాక్షేమములే మనతో వస్తాయి. దావీదుకు ఉందండి ఆ లక్షణం. అందుకనే ముమ్మారు ప్రార్థించేవాడు, 7 మారు స్తుతించేవాడు, ఎల్లప్పుడూ దేవుని తలంపులో ఉండేవాడు, ఎల్లప్పుడూ దేవుని ఆలోచనలతో ఉండేవాడు. అందుకనే నా ప్రాణమా, నా అంతరంగుల సమస్తమా ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవద్దు అని కీర్తనలో ఆయన చెప్పడం. అద్భుతమైన స్తుతి కీర్తనలు రాయడం. 148, 149, 150 ఈ 3 కీర్తనలు మనం చదివినట్లయితే కనుక ప్రపంచమంతా కూడా ఆయన ఉన్నటువంటి వైభవాన్ని చూస్తూ, ఆయన చేసినటువంటి నిర్మాణాన్ని వివరిస్తూ ఆయన స్తుతి కీర్తనలు అక్కడ రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలుగునుగాక. అంటే 4వదిగా ప్రార్థన ద్వారా కృపాక్షేమములు మనకు కలుగుతున్నాయి. ఇక 5వదిగా ఆఖరిగా 5వది మనం చూస్తే కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి కృపాక్షేమములు వెంటవచ్చును. 103వ కీర్తన 11వ చరణం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా. కాబట్టి భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృప మనకు లభిస్తుంది. అలాగే క్షేమం కావాలి కాబట్టి 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం
మొదటి సమయాల గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. 12:14 అంటే భయభక్తులు కలిగి ఉంటే క్షేమం గురించి. 12:14 మీరు యెహోవాయందు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి భంగము చేయక మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. అక్కడ భయభక్తులు కలిగి ఉంటే కృప, ఇక్కడ భయభక్తులు కలిగి ఉంటే క్షేమం. కాబట్టి ఫైనల్గా చెప్పే మాట ఏమిటంటే యెహోవాయందు భయభక్తులు కలిగిన వారికి కృపాక్షేమములు కలుగుతాయి. దావీదు యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి కృపాక్షేమములు ఆయన వెంట వచ్చాయి. ఈరోజు నీ జీవితంలో కూడా కృపాక్షేమములు వెంట రావాలి అంటే నువ్వు దీనుడుగా ఉండు, దీనత్వం కలిగి ఉండు. ఎక్కడ కూడా హెచ్చింపు మాటలు కానీ హెచ్చింపు తత్వము కానీ నీలోనికి రానివ్వద్దు. దీనులుగా జీవించాలి. రెండవదిగా మనం గమనిస్తే విశ్వాసము కలిగి జీవించు, కృపాక్షములు వెంట వస్తాయి. మూడవది ఆయన అనుసరించేవారుగా మనం ఉంటే కృపాక్షములు మన వెంట వస్తాయి. నాలుగవదిగా ప్రార్థించే అనుభవము మనలో ఉంటే కృపాక్షములు మన వెంట వస్తాయి. ఐదవదిగా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే కనుక కృపాక్షేమములు మన వెంట వస్తాయి. అట్టి ధన్యత కృపాక్షేమములు దావీదు వెంట వెళ్తున్నట్టుగా మన వెంట కూడా వచ్చి మన జీవితంలో కృపాక్షేమములు పొందుకునే ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రాముఖ్యమైన సమయములు తండ్రి నాయనా, కృపాక్షేమములే నా వెంట వచ్చుననే మాటను తండ్రి వివరించావు దేవా, నీకు వందనాలు నాయనా. ఇదిగో నీ బిడ్డల జీవితాల్లో కృపాక్షేమము రావడానికి కావలసినటువంటి విధానములో నీ బిడ్డలు ముందుకు వెళ్ళడానికి సహాయము దయచేయండి. వాక్యము ద్వారా ప్రభా నీ పిల్లలు ప్రభా బలం పొందుకుని ఉన్నారు దేవా, నీకు స్తోత్రాలు. వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు, బలహీనతలు, ఇబ్బందులు అన్నీ తొలగించండి. శాంతిని, సమాధానము బిడ్డలకు దయచేయమని ఆశపడి వాక్యం విన్నారు కనుక తండ్రి దీని ద్వారా రావాల్సినటువంటి దీవెనలన్నీ కూడా వారి జీవితాల్లో ప్రభా వారికి అనుగ్రహించి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.